మాక్సిమం ఇండియాలో ఒక మహిళ కళ ఎప్పుడు కూడా కానీ అనే ఒక పదంతోనే మొదలవుతుంది. నువ్వు చదువుకోవచ్చు కానీ దూరం వెళ్ళొద్దు, నువ్వు ఆటలాడచ్చు కానీ రఫ్గా ఉండొద్దు, నువ్వు కలలు కనొచ్చు కానీ అవి పెద్దగా ఇప్పుడు కనొద్దు. అయితే ఈ రోజు అలాంటి కళే నిజమైంది. ఏళ్ల తరబడి అడ్డుకున్న ఒక్క కానీ అనే పదాన్ని ఈ రోజు భారత మహిళా క్రికెట్ జట్టు ఒక చరిత్రగా మార్చింది. అఫ్ కోర్స్ ది జర్నీ వాజంట్ స్మూత్. స్టార్టింగ్ లో క్రౌడ్ కన్నా గట్టిగా క్రిటిక్స్ అరుపులే ఎక్కువ వినిపించేవి. ఓపెనింగ్ మ్యాచ్ లోనే ఇండియా టుక్ ఆన్ శ్రీలంక. దీప్తి శర్మ ఆల్ రౌండ్ మ్యాజిక్ తో టీమిండియా ఒక స్ట్రాంగ్ విన్ సొంతం చేసుకుంది. కానీ టోర్నమెంట్ మధ్యలో దే స్టంబుల్, ఫ్యూ లాసెస్ అండ్ క్లోజ్ కాల్స్. అంతే, మళ్ళీ క్వశ్చన్స్ స్టార్ట్ అయిపోయాయి. వాళ్ళు కనీసం సెమీస్ వరకైనా రీచ్ అవుతారా? ఫస్ట్ విన్ కేవలం ఒక లక్కలో గెలిచిందేనా? ఇలా ఎన్నో క్వశ్చన్స్ వచ్చేసాయి. Of course, the pressure was again mounting, but the Indian women turned that pressure into poetry. Semis lo the mighty Australians, 5-time champions ni odinchi India pulled off the impossible. It must surely be the greatest run chase in the history of women's one-day internationals. The highest successful chase in women's ODI history. Captain Harman and Jemima Rodrigues adina every shot was a statement. And appudu ochindi the grand finale. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. రెండు టీమ్స్ కూడా వాళ్ళ ఫస్ట్ ఎవర్ వరల్డ్ కప్ విన్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఆ రోజు ద ఉమెన్ ఇన్ బ్లూ హ్యాడ్ సంథింగ్ ఫార్ మోర్ డేంజరస్. అదే బిలీఫ్. అండ్ ఆ బిలీఫ్ తోనే దే బ్యాటెడ్ విత్ రెబెలియన్, బోల్డ్ విత్ రిథమ్ అండ్ ఫీల్డెడ్ లైక్ దేర్ లైఫ్స్ డిపెండెడ్ ఆన్ ఇట్. అండ్ ఆ చివరి వికెట్ పడిన క్షణాన వాంక్డే నుంచి వచ్చిన గర్జన దేశం యొక్క ప్రతి మూలలో మారుమ్రోగింది. And for the first time in history, the women in blue stood at the very top of the world as world champions. ఈ 2025 వరల్డ్ కప్ మన దేశానికి కేవలం ఒక ట్రోఫీని మాత్రమే ఇవ్వలేదు, అది ఈ జనరేషన్ కి ఒక హోప్ నిచ్చింది. ఎన్నో ఏళ్లగా రకరకాల స్టీరియో టైప్స్ తో స్టిచ్ అయి ఉన్న ఈ సొసైటీ యొక్క కట్లు తెంపి పెద్ద పెద్ద కలలు కనడం తప్పు కాదని, గెలవడం ప్రతి స్త్రీ యొక్క హక్కు అని నిరూపించింది. అండ్ ఈ వరల్డ్ కప్ చాప్టర్ ఎక్కడితో క్లోజ్ అవ్వలేదు, ఒక కొత్త యుగాన్ని స్టార్ట్ చేసింది. ఇప్పటి నుంచి బ్యాట్ పట్టుకునే ప్రతి అమ్మాయి ఈజ్ ఇన్ జస్ట్ డ్రీమింగ్, షీఈస్ రిమెంబరింగ్ వాట్స్ పాసిబుల్.